హాయ్ అండి, నమస్తే. ఎయిత్ లెసన్ పార్ట్ బి నేర్చుకుందాం. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మార్కెట్ యార్డ్ ఇమేజ్ చూడండి. నమస్తే. నెక్స్ట్ లెసన్ పార్ట్ బి కంటిన్యూ చేద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో పార్ట్ బి. ఇంతకుముందు లెసన్లో ఏం నేర్చుకున్నాం? గ్రామాల్లో, పట్టణాల్లో వినియోగదారులు వాళ్ళ ఉత్పత్తిని ఎట్లా తీసుకొస్తారు, చిన్న వర్తకులు అనేవాళ్ళు వాళ్ళు ఎట్లా అమ్ముతారు అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వరి ధాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఆహార పంట వరే కదా. వరి పంట గురించి తెలుసుకుందాం. ఈ వరి ధాన్యం అనేది రైతుల నుంచి పెద్ద మొత్తంలో బియ్యపు మరల యజమానులు అంటే రైస్ మిల్ యజమానులకు, పెద్ద వర్తకుల దగ్గరికి కొనుగోలు చేస్తారు. ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా మనకు వడ్ల బియ్యం లాగా మారి మనకు యూజ్ అవుతున్నాయి అనేది లెసన్లో ఉంటుంది. ఫస్ట్ వ్యవసాయ మార్కెట్ యార్డు. రైతు బజార్ మాదిరిగానే ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్మి వెంటనే డబ్బును పొందుతారు. మొదట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల ధాన్యపు బస్తాలపైన రైతుల పేర్లు, ధాన్యం పరిమాణాన్ని తెలిపి చిట్టీలను ఉంచుతారు. టోకు వర్తకులు మరియు బియ్యం యజమానులు అనేటోళ్ళు వడ్ల నాణ్యాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ఈ కమిటీ సభ్యులు అనేటి మొదటి వరకు ఉంటుందో దాని మీద ప్రభుత్వం ప్రకటించిన కనీసపు ధరను అనేది ప్రారంభిస్తారు అన్నట్టు. ఇప్పుడు మనకు కూరగాయలు అమ్మడానికి రైతు బజార్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఈ వరికి కూడా మనకు రైతు బజార్ అంటే అన్ని సరుకులు దొరుకుతాయి, అది ఇదని ముందటి లెసన్లో నేర్చుకున్నాం కదా. స్పెషల్గా వరి గురించి కూడా మనకు వ్యవసాయ మార్కెట్ అనేది ఉంటుంది, దాంట్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ మ్యాటర్ అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చూద్దాం. చంద్రశేఖర్ అనే రైతు నల్గొండ డిస్టిక్లో ఉంటాడు. ఆయనే నల్గొండ నివాసి. ఈయన ఏంటంటే ఈ సంవత్సరం ఆయనకు 60 క్వింటాల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. అతడు ఆయన వడ్ల బస్తాలను ట్రాక్టర్లో నింపుకొని నల్గొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకి వెళ్తాడు. అతడు వరి ధాన్యాన్ని నింపుకొని వేలం అంటే అక్కడ వేలం వేసి పంట అంటే వేలం అమ్మకంలో వరుసలో నిలబడతాడు. ఉదయం 10 గంటలకేమో వాళ్ళు వస్తారు అన్నట్టు. ఎవరు కమిటీ వ్యవసాయ మార్కెట్కి కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈయన రైతు ఉన్నాడు కదా, ఈ రైతు ధాన్య బస్తాల పైన రైతు పేరు రాసి ఆయన ధాన్యం పరిమాణాన్ని తెలిపే చీటీలు అంటే బియ్యం క్వాలిటీ ఇవన్నీకి సంబంధించి చిట్టీలు ధాన్యం మీద ఉంచుతారు. 11 గంటలకేమో టోకు వర్తకులు అంటే కొనేవాళ్ళు వస్తారు, ఆ ధాన్యాన్ని కొనేవాళ్ళు. వడ్లు ఉంటాయి కదా, వడ్లు కొనేవాళ్ళు వస్తారు. టోకు వర్తకులను బియ్యపు అంటే రైస్ మిల్ యజమానులు వచ్చి వరి కుప్ప ఫస్ట్ వరి కుప్ప మీద అంటే ఫస్ట్ పర్సన్ ఉంటుందా ఆయన నుంచి స్టార్ట్ చేస్తారు. లైన్ ఉంటారు కదా, అందరూ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఒక కనీస మద్దతు ధర అనేది వడ్లకు ఉంచుతుంది. ఇక్కడ ఎంత ఉంచిందంటే క్వింటాల్కు 1080 రూపాయలు. ఈ ధర మించి వేలంపాట వాడుతుంటున్నట్టు. ఈ ధర నుంచి స్టార్ట్ అవుతుంది వేలంపాట. దీనికంటే ఎక్కువ వాడుకుంటూ పోతే లాస్ట్కు ఎవరైతే ఎక్కువ పాట వాడతారో వాళ్ళకి ఈ ధాన్యం అనేది చెందుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కనీస మద్దతు ధర గురించి నేర్చుకుందాం. కనీస మద్దతు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. వాళ్ళకు రైతులకు పెట్టుబడులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం కలగకుండా ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. కనీసపు మద్దతు ధరల కంటే ఎక్కువ ధరకు వర్తకులు కొనుగోలు చేస్తే రైతుకు అమ్మే స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 1080 ఇచ్చింది కదా. ఈ 1080 కన్నా ఒకవేళ ఎక్కువ వేరే వర్తకులు వచ్చి కొంటా అంటే రైతులు అమ్ముకునే స్వేచ్ఛ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చింది అన్నట్టు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో వేలంపాట గురించి నేర్చుకుందాం. వేలంపాట సమయంలో కొనుగోలుదారులు వరి ధాన్యాన్ని దాని నాణ్యతను బట్టి ఏ ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకొని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ఆ ధరను వలుకుతారు. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి అని ఇట్లా తర్వాత వాళ్ళు ఒక రేటు, ఆ రేట్ని ఒకటోసారి 1080, రెండోసారి 1080 అంటే ఎక్కువనే, మూడోసారి 1080, 3 సార్లు 1080 అంటే అదే రేట్ అన్నట్టు. 3 అని పలకక ముందుకే ఎవరైనా ధరను పెంచవచ్చు. 3 అని పలికితే ఆ రాశిక పూర్తిగా వేలంపాట మూసినట్లే. చివరిగా పలికిన ధరే ఆ రైతులకు లభిస్తుంది. ఈ 3 సారి అనే లోపల ఈ 1080 కన్నా ఇంకెవరు ఎక్స్ట్రా ఉందంటే 1100 ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పాట మళ్ళీ 1100 నుంచి వాడతారు, లేకపోతే అది అక్కడికి లాస్ట్ అయిపోతుంది. అమ్మకం పూర్తిగా బహిరంగ వేలంలో ఉంటుంది కాబట్టి రైతులు
మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వరి రాశులకు వివిధ వర్తకులు పలికిన పాటలను నమోదు చేసుకొని తిరిగి కార్యాలయానికి వెళ్ళి పాట పాడిన వర్తకుల పేర్లు మరియు చీటీ నెంబర్లు నమోదు చేసుకొని అత్యధిక ధర పలికిన వర్తకుని పేరు, పాడిన ధరను ఆయా రైతులు తెలియజేస్తారు. ఇప్పుడు ఎవరి ధాన్యానికి ఎవరు పాడిర్రో అది వచ్చిందో అవన్నీ ఏంటి రికార్డు చేసుకొని రైతుకు చెప్తారు. ఆయా రైతులకు తెలియజేస్తారు. బియ్యం మర ప్రతినిధి వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు ఉంటారు కదా, ఛార్జీలను మినహాయించుకొని మిగతా మొత్తం రైతులకు చెల్లిస్తారు. ఇప్పుడు చాలా మంది వర్తకులు బియ్యం మరల ప్రతినిధులు చంద్రశేఖర్ వరి రాశి చుట్టూ గుమిగూడారు. అతని వడ్లు బాగా ఎండాయి, వాటిలో కొద్దిగా తాలు ఉంది. పాట ప్రారంభమైన తర్వాత వర్తకులు బియ్యం మరల ప్రతినిధులు వడ్ల నాణ్యతను బట్టి రేటు పెంచుతారు. ఆ రోజు చంద్రశేఖర్ క్వింటాలకు చంద్రశేఖర్ ఎంత ఇచ్చినట్టు 1150 ఇంత ఇవ్వాలని రూపాయల వద్ద రైస్ మిల్లు ఏజెంట్ ద్వారా పొందిండు. చాలా మంది ఇతర రైతులు వరి ధాన్యాన్ని క్వింటాలకు 11 చాలా మందికి 1100 వాడింది పాట. మన చంద్రశేఖర్ అమ్మడానికి వచ్చింది, చంద్రశేఖర్కు 1150 వాడారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వరి రాశులకు వివిధ వర్తకులు పాడిన పాటలు నమోదు చేసుకున్నారు. తిరిగి కార్యాలయానికి వెళ్ళి పాట పాడిన వర్తకుల పేర్లు, చీటీ నెంబర్లు నమోదు చేసుకొని అత్యధిక ధర పలికిన వర్తకుని పేరు, పాడిన ధర చంద్రశేఖర్కు తెలియజేశారు. అతను ధరకు అమ్మడానికి అంగీకరించాడు. ఒకవేళ ఆ ధరకు ఆయన అంగీకరించకపోతే ఆయనకు ఒక మరుసటి రోజుకు లేకపోతే వారం దాకా కూడా టైం ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుము చెల్లించాలి. వ్యవసాయ మార్కెట్లో ఇప్పుడు కొనడానికి వర్తకులు వచ్చారు కదా, వాళ్ళు వ్యవసాయ మార్కెట్కు కొంత రుసుము ఇవ్వాలన్నట్టు. ఆయన ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తం ఎంత ధాన్యం అయితే ఇప్పుడు 60 క్వింటాలకు ఎంత అయిందో దానికి తగ్గట్టు 100కి ₹1 అనేది చెల్లించాలని ఉంటుంది అన్నట్టు. కానీ రైతులకు మాత్రం ఏం అవసరం ఉండదు. కానీ అవసరం ఉండదని అంటారు, కానీ రైతులకు ఎట్లా ఖర్చే కదా. ఇప్పుడు ఆయన కూలి ఖర్చు పడుతుంది, ఎందుకంటే బియ్యం బస్తాలు దింపుడు ఛార్జీ, పరిశుద్ధ నిర్వహణకు ₹100, ₹3.5 చొప్పున చెల్లిస్తుంటారు అన్నట్టు. ఈ మొత్తానికి రైతులకు డబ్బు చెల్లించే వర్తకుల గురించి మినహాయించుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెల్లిస్తారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిచినప్పుడు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల రూపంలో క్వింటాల్కు ₹10 ఖర్చు అవుతాయి. ఒకవేళ రైతులు వ్యవసాయ మార్కెట్లో అమ్మాలనుకుంటే వాళ్ళకు క్వింటాల్కు ₹10 ఖర్చు అవుతాయి. ఇది తమ గ్రామంలో అమ్మేదానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది అన్నట్టు. బియ్యం మర ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరకు వచ్చి చీటీలో ఉన్నదాన్ని బట్టి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛార్జీలకు మినహాయించి మిగతా ఆయనే చంద్రశేఖర్ దగ్గర బియ్యం మర యజమాని తీసుకొని వెళ్ళిపోయాడు. మినహాయించి మిగతా మొత్తం చెల్లించాడు. చంద్రశేఖర్ వంటి రైతులకు ఏమవుతుందంటే మిగులు ధాన్యం ఉండటం వల్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమ్మడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. గ్రామాల్లో మాదిరి ఇక్కడ ఛార్జీ చెల్లింపులు లేదా ధరల చెల్లింపులో ఎటువంటి లేట్ ఉండదు అన్నట్టు, తొందరగా అయిపోతుంది. మళ్ళీ బహిరంగ వేలపాట కాబట్టి రైతుల నుంచి మంచి ధర వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కనీస మద్దతు ధరకి నీకు ఎక్కువనే వచ్చింది కదా. మన రాష్ట్రంలో సుమారు 100 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. 100 వరకు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇందులో 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తులు వీటిలో అమ్ముతారు. 1/4 వంతు అమ్ముతారు. మిగిలిన 3/4 వంతు ఉత్పత్తులను అమ్మకంలో ఏం జరుగుతుందో, ఎక్కడ అమ్ముతారు అనేది నెక్స్ట్ నేర్చుకుందాం. నెక్స్ట్ రైస్ మిల్లకు అమ్మకం. మిగిలిన బియ్యం అంటే ఇప్పుడు మనకు 1/4 వంతు అనేది వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పోతుంది కదా, మరి మిగిలిన 3/4 వంతు ఏమైతుంది అనేది చూసుకున్నాం. ఇప్పుడు అది అనేది రైస్ మిల్లులకు పోతుంది. బియ్యం మరలో బియ్యం మర యజమాని ధాన్యం ఎండిన పరిస్థితి తాళును బట్టి క్వింటాలకు వడ్ల ధరను నిర్ణయిస్తారు. ఈ ధర వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధర కంటే చాలా తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే చిన్న రైతులకు తక్షణం డబ్బు అవసరము. వీరు భూస్వాముల నుంచి, పెద్ద రైతుల నుంచి ఏం చేస్తుంటే మన రాష్ట్రంలో చిన్న రైతులు ఎక్కువ వాళ్ళ యజమానుల నుంచి వడ్డీకి తెచ్చుకుంటారు కదా, వడ్డీ వ్యాపారుల నుంచి, భూస్వాముల నుంచి పంటను తక్కువ ధరకు వారికే అమ్మే విధంగా వారిపై ఒత్తిడి చేస్తారు అన్నట్టు. చిన్న రైతులు ఏం చేస్తారు, వడ్డీ వ్యాపారుల నుంచి, భూస్వాముల నుంచి అప్పు తెచ్చుకుంటారు. వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, మిగిలిన ధాన్యాన్ని అంటే మీరు పండించిన ధాన్యాన్ని
మాకే అమ్మాలి అనేసి మాట్లాడుకుంటున్నట్టు. అట్లా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, తక్కువ ధరకే వీళ్ళు తెచ్చుకున్న వీళ్ళకి కరెక్ట్ ధర రాదు. రాకుండా తక్కువ ధరకే ఆ వడ్డీ వ్యాపారులకు అనేటి అమ్మాల్సి వస్తుంది. మళ్ళీ రేపు పంట వేయాలంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఆ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి కదా. అట్లా దాంతో మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చేస్తారు. కొంచెం లేట్ అయినా మనకు వడ్డీ ఎక్కువ పడుతుంటుంది అన్నట్టు, డబ్బులు ఆలస్యం అయితే. కానీ వీళ్ళు తక్షణమే డబ్బులు ఇస్తారు. మళ్ళీ ఆడ వడ్డీ మనకు మిత్తి ఎక్కువ పడద్దు అన్న ఉద్దేశం కొద్దీ ఆ, ఎంత వస్తే అంత అన్నతోటి చిన్న రైతులు వాళ్ళకే అమ్ముతుంటారు అన్నట్టు. ఈ రైస్ మిల్ యజమానులు ఏం చేస్తారంటే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే కొనడమే కాకుండా ధరను కూడా వాళ్ళ తమ నియంత్రణలో ఉంచుకుంటారు అన్నట్టు. ఇట్లా ఉంచుకోవడం వల్ల రైతులకు నష్టం వస్తుంది. ఇంకా ఈ రైస్ మిల్లకు అమ్మకంలో ఏమవుతుందంటే ఈ పెద్ద రైతులు భూస్వాములు ఏం చేస్తారంటే చిన్న రైతుల నుంచి ధాన్యం తక్కువ రేటుకు కొనుగోలు చేసుకొని ఆ ధాన్యాన్ని మార్కెట్లో లేదా పట్టణాలలో తూకు వర్తకులు లేదా రైస్ మిల్లర్లకు వ్యవసాయ మార్కెట్ల యార్డ్లలో అమ్ముతారు. అంటే ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఏదేమైనప్పటికీ చిన్న రైతులు అనేటోళ్ళు తమ ఉత్పత్తులను ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నా వాళ్ళు తక్కువ ధరకే అమ్ముకుంటారు. నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. వారిది ఒక వరి కోత కాలం. వెంకటాపురం గ్రామంలో మల్లయ్య 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 అనే పర్సన్ ఉన్నాడు. ఈయన ఇప్పుడు రైస్ మిల్లుకు బియ్యం అమ్ముతాడు. ఎట్లా అమ్ముతుంటే అదే వడ్లు అమ్ముతాడు. ఎట్లా అని చూద్దాం. మల్లయ్య బియ్యం మర యజమాని అయిన చందులాల్ గారు. మల్లయ్య బియ్యం మర యజమాని ఎవరు? చందులాల్. చందులాల్ గారికి చందులాల్ గారి గుమస్తా కోసం వేచి ఉన్నాడు. మల్లయ్య తనకు ఉన్న ఒక ఎకరా నీటిపారుదల భూమిలో ఎంత వేసిందంటే 14 క్వింటాలు పండించిండు వడ్లు. ఈ 14 క్వింటాల వడ్లను అతని దగ్గర సరిపడే పెట్టుబడి లేకపోవడం వల్ల తక్కువ దిగుబడి వచ్చింది. సరైన ఎరువులను పురుగుల మందులను అయినా సరిగ్గా ఆయనకు అంత వాడే అంత స్తోమత లేక ఈ మల్లయ్య అనే రైతు చందులాల్ అనే మర యజమానికి ఇప్పుడు వడ్లు అమ్ముతున్నట్టు. ఆయన తను ఒక ఎకరంలో 14 క్వింటాలు పండించిండు. అతని దగ్గర సరిపడే పెట్టుబడి లేకపోవడంలో ఆయనకు దిగుబడి అనేది తక్కువ వచ్చింది. ఆయన దగ్గర పెట్టుబడి అంటే డబ్బు దాని కరెక్ట్ ఉండుంటే ఆయన మంచి ఎరువులను పురుగుల మందులను మంచిగా వాడి ఇంకా ఎక్కువ దిగుబడి తెచ్చుకునేటోడు. కానీ అవి లేక ఆయన తెచ్చుకోలేకపోయిండు. వ్యాపారి చందులాల్ పంపించిన గుమస్తా అంటే ఈ చందులాల్ గుమస్తాను పంపించిండనే ట్రాక్టర్తో వచ్చి వడ్లల్లో తాలును తేమ శాతం చూసి వాటికి ధర వేస్తారు అన్నట్టు. ఈ రైతు దగ్గర కొనుగోలు చేసి ట్రాక్టర్లో నింపుకొని ఆయన వెళ్ళిపోయిండు. బియ్యం మరలో మల్లయ్య వడ్ల బస్తాలను తూకం వేశారు. మొత్తం ఈ బియ్యం తీసుకుపోయిండు కదా ఈ చందులాల్ గుమస్తా. చందులాల్ యొక్క గుమస్తా వచ్చి ట్రాక్టర్ల ఇప్పుడు మల్లయ్య 950 రూపాయలకు క్వింటాల్కు 950 రూపాయలు ఈ చంద్రాల్ గుమస్తానని చెల్లిస్తుంది. మొత్తం ఎన్ని 14 క్వింటాలు. 14 క్వింటాలకు కౌంట్ చేసుకున్నట్టయితే 950 ఇంటూ 14 ఎంత అవుతుంది? 13,300. కానీ ఆయనకు వెంటనే డబ్బులు కావాలి కాబట్టి ఎంత -200 వేస్తారు అన్నట్టు. -200 అంటే ఇప్పుడు ఆయనకు 200 రూపాయలు తీసేసి డబ్బులు ఇస్తారు. అప్పుడు ఆయనకి మొత్తం ఎంత వస్తుంది? 13,100 వస్తుంది. అదే ఆయన ఒక 20 రోజులు ఆగి తీసుకుంటే 13,300 వస్తాయి. కానీ ఆయన వెంటనే తీసుకుంటాడు కాబట్టి 13,100 రూపాయలు వస్తాయి. ఈ మల్లయ్య ఏం చేసిండు, పంట పండించేటప్పుడు ఎరువులు రసాయనిక అవి కొనడానికి చందులాల్ దగ్గరనే 5,000 అప్పు తీసుకున్నాడు. 5,000 అప్పు 1 మంత్కి 100 చొప్పున 4 into 100 ఎంత 400 రూపీస్ అయినాయి. మొత్తం ఇప్పుడు ఆయనకి ఎంత కట్టాలి? 5,400 కట్టాలి. ఇప్పుడు 1,300లకి వెళ్ళి -5,400 తీసేస్తే 7,700. అంటే ఇప్పుడు మల్లయ్య 14 క్వింటాలకు వచ్చిన డబ్బులు ఎంత అంటే 7,700 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మన రాష్ట్రంలో మల్లయ్య వంటి రైతులు బియ్యం మర యజమానుల దగ్గర నుంచి వడ్డీ వ్యాపారుల నుంచి ఇట్లా అప్పు తీసుకొని మళ్ళీ పంట ఉత్పత్తి తర్వాత తక్కువ ధరకు వాళ్ళకే అమ్మేందుకు ఒత్తిడి చేస్తున్నారు అన్నట్టు. అట్లా తరచుగా తూకాలలో వరి ధాన్యం ధరలలో మోసాలు జరగడం వల్ల ఈ రైస్ మిల్ యజమానులు రైతులకు అప్పు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ముడి సరుకులు పొందడమే కాకుండా ధరను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. వెంకటాపురంలో పెద్ద రైతులు భూస్వాములు చిన్న రైతులకు అప్పులు ఇచ్చి వాళ్ళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు.
వాళ్ళు తమ ధాన్యాన్ని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి వరి ధాన్యాన్ని మార్కెట్ లేదా పట్టణాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లేదా పట్టణాల్లో ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఈ రైస్ మిల్ యజమానులు దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటారు అన్నట్టు. ఇది లెసన్. నెక్స్ట్ ఏమైతుందంటే ఈ మధ్యవర్తుల ద్వారా కూడా అమ్మకం జరుగుతుంటది, అది నేర్చుకుందాం. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఏమైతుందంటే ఈ రైతులు అనేవాళ్ళు ఇంతకుముందు ఏదేమైనప్పటికీ చిన్న రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నా కూడా తక్కువ ధరకే అమ్ముకోవడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం వల్ల. నెక్స్ట్ మధ్యవర్తుల ద్వారా అమ్మకము. పట్టణాలలో ఉండే రైతులకి వీళ్ళు ఏం చేస్తారంటే రైతులు అనేటోళ్ళు పెద్ద రైస్ మిల్ల పట్టణంలో ఉండే టోకు వర్తకులకు పెద్ద రైస్ మిల్లకు బ్రోకర్ల ద్వారా అంటే మధ్యవర్తుల ద్వారా ఈ రైతుల నుండి ధాన్యం అమ్మడం జరుగుతుంది. ఈ మధ్యవర్తులు అనేటోళ్ళు అటు రైతుల దగ్గర నుంచి మళ్ళీ మిల్లర్ల నుంచి కూడా కమిషన్ పొందుతుంటారు. ఈ మధ్యవర్తులు అనేటి ఎక్కువ ధరలు చెల్లించినప్పటికీ అంటే ఈ రైతులకు మధ్యవర్తులు లేకుండా అమ్ముకుంటే ఎక్కువ ధరలు వస్తాయి, కానీ వీళ్ళు ఏంటంటే రవాణా ఖర్చులు, ఆ ట్రాక్టర్ కిరాయి, ధాన్యాన్ని అవన్నీ వేయడం అవన్నీ తట్టుకోలేక ఈ మధ్యవర్తులు వచ్చినప్పుడు ఎంతో కొంత అనేసి మధ్యవర్తికి అమ్ముకోవడం జరుగుతుంది. వీళ్ళు పోయి అమ్ముకోవాలంటే ఈ ట్రాక్టర్ ఖర్చు, ఈ అవి సరుకును ఎత్తడం దించడం ఖర్చు, మళ్ళీ అక్కడ ఒక 2-3 రోజులు వాళ్ళు అనుకున్న ధర వచ్చేవరకు పొరుగురులో ఒక 2 రోజులు ఉండడం, ఇదంతా వీళ్ళు వల్ల వీలు కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యవర్తుల ద్వారా రైస్ మిల్ మిల్లర్కి అమ్ముకుంటారు. ఈ మధ్యవర్తుల ద్వారా చేసే అమ్మకంలో శాంతి అనే పర్సన్ గురించి నేర్చుకుందాం. శాంతి మధ్యవర్తుల ద్వారానే తన పంటను అమ్ముకుంటుంది. ఆమె భర్త చనిపోయిండు, ఆమెకు 20,000 అప్పు తీసుకొచ్చి ఆమెకున్న 1.5 ఎకరాల ధాన్యం పంట పండిస్తే 14 క్వింటాలు పండుతుంది. 7 క్వింటాలు తూకం వేయడానికి బ్రోకర్ దగ్గరకు పోతుంది. బ్రోకర్ ఏం చేస్తాడు, క్వింటాల్కు 1000 రూపాయలు ఇస్తా అంటాడు. ఈ బ్రోకర్ జోకినప్పుడేమో మళ్ళీ 6.5 క్వింటాల్ వస్తుంది అన్నట్టు తేడా. కానీ ఆమె స్వయం సహాయక బృందం నుంచి అలా జోకినప్పుడేమో 7 క్వింటాల్ వస్తుంది. అప్పుడు ఆయన అంటే మనం ఏం తెలుసుకోవాలంటే అట్లా బ్రోకర్ల దగ్గర తూకంలో తేడాలు వస్తుంటాయి అని తెలుసుకోవాలి. తర్వాత ఈ బ్రోకర్ ఏం చేస్తాడు, ఇక 7 క్వింటాలకు డబ్బులు తీసుకొస్తాడు. ఎంత 2 వీక్స్ తర్వాత 7,000 కదా, 7 into 1,000 7,000 ఇవ్వాలి. కానీ ఆయన రవాణా ఛార్జ్ చేసుకుంటాడు అన్నట్టు. రవాణా ఛార్జ్కి క్వింటాల్కు 25 రూపీస్ వేసుకుంటాడు. అంటే 7 క్వింటాల్స్కు 7 into 25 చేసుకుంటే 175 రూపీస్ మైనస్ అన్నట్టు. 7,000కి వెళ్ళి 175 తీసేసి 6,825 అనేది శాంతికి ఇస్తాడు. ఇట్లా చిన్న వర్తకులు అనేది వాళ్ళు తగిన రేటు పొందలేకపోతారు. మధ్యవర్తిత్వం ద్వారా కూడా వాళ్ళు ఇట్లా తగిన ధర పొందలేక ఇట్లా అవుతుంది అన్నట్టు. వాళ్ళు మోసపోవడము, లేకపోతే వారు పండించిన దానికి కరెక్ట్ ధర రాకపోవడము జరుగుతుంది. నెక్స్ట్ మన తెలంగాణలో వడ్ల వ్యాపారం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది. రైతులు కొంత భాగం కుటుంబ అవసరాల కోసం ఉంచుకొని మిగతా మొత్తాన్ని మార్కెట్లో అమ్ముతారు. ఈ రైతులకు సొంత ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి. గ్రామీణ ప్రాంతాలలో చాలామంది వర్తకులు ఈ ధాన్యం భూస్వాముల దగ్గర నుంచి ట్రాక్టర్లు చిన్న మిల్లల దగ్గర నుంచి పొందుతారు. చాలా సందర్భాలలో రైతులు వర్తకులకు బాకీ పడి ఉన్నందువల్ల వారు తమ ధాన్యాన్ని తప్పనిసరిగా వర్తకులకే అమ్మడం జరుగుతుంది. రుణగ్రస్తులు వడ్ల అమ్మకం. చిన్న మధ్య రైతులు తమ వ్యవసాయ పనుల నిర్వహణకు ముఖ్యంగా ఏముంటాయి వీళ్ళకు రైతులకు ముఖ్యంగా విత్తనాలు, మందులు, ఎరువులు, నీటి పారుదల వసతులు తప్పనిసరి కాబట్టి ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర, వర్తకుల దగ్గర, మిల్లర్ల దగ్గర మొదలైన వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఒకసారి వరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే మళ్ళీ ధాన్యాన్ని వాళ్ళకే వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్మడం జరుగుతుంది. అట్లా అనుకొని అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఇది లెసన్. నెక్స్ట్ లెసన్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.